అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ క్యాబేజ్ అంటే మిక్స్డ్ క్యాబేజ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో క్యాబేజ్, పచ్చిమిరపకాయలు, క్యాబేజ్ కొంచెం ఎక్కువ తరుక్కోవాలి. మిగతా వాటికన్నా క్యాబేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. పచ్చిమిరపకాయలు, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, బఠానీ, అలాగే కరివేపాకు. ఇదేమో నేను మసాలా పేస్ట్ అనమాట. కొబ్బరి, అలాగే మన పచ్చిమిర్చి, ఇంకా అల్లం అండి. సో ఇవి నేను వేస్ట్ చేస్తాను. దీంట్లో నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ జీలకర్ర కూడా వేస్తాను. సో జీలకర్ర వేసి నేను గ్రైండ్ చేసేస్తాను అనమాట. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేస్తాను నేను ఇప్పుడు. అంటే నేను తీసి పెట్టుకోలేదు. సో తీసి పెట్టుకునే మళ్ళీ వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో అవి గ్రైండ్ చేసుకుంటాను. కరివేపాకు, కొత్తిమీర, ఇవేనండి. మ్యాక్సిమం ఇవే కావాలి. ఆలు వేసుకునే వాళ్ళు ఆలు వేసుకోవచ్చు. నేను చూస్తున్నాను ఆలు వేయాలా వద్దా అని. సో ఆలు వేస్తే అది కూడా ఒక 2-3 ఆలులు వేస్తాను. సో ఇవండి కూరలు అయితే, ఇవి ఇంపార్టెంట్ కూరలు. వేస్తే ఆలు వేస్తాను ఇక్కడ, ప్లస్ ఇక్కడ జీలకర్ర యాడ్ చేస్తాను. ఓకేనా? సో మీకు గుర్తుంటుంది కదా, ఎలాగో నేను చేసేటప్పుడు ప్రొసీజర్ మీకు అంతా గుర్తుంటుంది. సో మసాలా పేస్ట్ ఒక్కటే, మీరు పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, జీలకర్ర. ఓకేనా? నేను మళ్ళీ చూపిస్తాను, ఒక నిమిషం ఉండండి. చూసారు కదండి, ఆలులు కూడా యాడ్ చేసేసాను, ఆలు వేసేసాను, అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడు నేను దీన్ని పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను. మిగతా ప్రొసీజర్ మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, నేను బాండి పెట్టేసుకున్నాను. తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు చూసారా ఎలా పేలుతున్నాయో. ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేసేసుకుంటాను. ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి. కంపల్సరీ ఇంగు మాత్రం వేసుకోండి, ఎందుకంటే మనం సాంప్రదాయంగా చేస్తున్న కూర కాబట్టి ఇంగు వేసుకోండి. అలాగే పసుపు వేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోవాలి. ఈ వేగిపోయినప్పుడు మనం ఈ క్యాబేజ్ అనేది ఏదైతే ఉందో అది మనం సన్నగా తరిగిన క్యాబేజ్ వేసేసుకుందాం. నేను చెప్పాను కదండి, కొంచెం ఎక్కువే క్యాబేజ్ వేసేసాను. సో క్యాబేజ్ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయాక, ఇంగువ, పసుపు అన్నీ వేసేసాక మనం ఇది వేసేసుకుందాం. అలాగే మనం ఏవైతే తరిగి పెట్టుకున్నామో అవి వేసేసుకుందాం. క్యాప్సికమ్ మాత్రం కొంచెం క్యాబేజ్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యాక, అలాగే ఆలు ముక్కలు, క్యారెట్లు సాఫ్ట్గా అయ్యాక అప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవద్దు, ఎందుకంటే అవి బాగా మెత్తగా సాఫ్ట్ అయిపోతే టేస్ట్ పోతుంది, ఫ్లేవర్ కూడా పోతుంది. అందుకని ఒక 2-3 విడతలు అయ్యాక మనం ఆలులు అన్నీ సాఫ్ట్గా అయిపోయాక, క్యాబేజ్ సాఫ్ట్గా అయిపోయాక అప్పుడు మనం వేసుకోవచ్చు అనమాట. అలాగే బఠానీలు కూడా ఒక విడత అయ్యాక అప్పుడు నేను వేస్తాను. ఫస్ట్ మాత్రం ఏదైతే కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుందో అవి వేసేసాను అనమాట. వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మొత్తం ఆ పోపు అంతా దీనికి పట్టేయాలి. పట్టేశాక కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. దీన్ని మూత పెట్టేసుకోవాలండి. ఒకసారి బాగా మగ్గిపోయాక నేను మీకు చూపిస్తాను. మొత్తం ఇది సాఫ్ట్గా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు మనం క్యాప్సికమ్, బఠానీ వేసేసుకుందాం. నేను ఒక పెద్ద క్యాప్సికమ్ వేసుకున్నాను. అలాగే బఠానీలు ఒక కప్పుడు ఉంటాయి, కప్పుడు బఠానీలు వేసుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి కూర. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం, ఎందుకంటే సాంప్రదాయంగా చేసుకునే కూర. ఆ అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ అనేది మొత్తం ఈ కూరలోకి వెళ్ళిపోయి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. జీలకర్ర కూడా వేశాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ఇప్పుడు నేను 1 నిమిషం వీటిని ఇలా వదిలేస్తానండి. ఒక నిమిషం తర్వాత వెంటనే తొందరగా అయిపోతాయి ఇవి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, మనం బఠానీలు కూడా వేసేసుకున్నాం, అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కొబ్బరి పేస్ట్, అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర వేసిన పేస్ట్ వేసేద్దాం. నేను ఎంతైతే తయారు చేసి పెట్టుకున్నానో, ఎంత పడుతుందో అంత వేస్తాను. ఈ కూరకి ఎంత పడుతుందో అంతా వేసేస్తానండి. మొత్తం వేసేసాను. ఇది పూర్తిగా ఇలాగా కూరలో కలిసిపోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కూర మాత్రం. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేస్తాం, అంత బాగుంటుంది కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, వాటర్ వేసేస్తాను. వేసేసి మనం మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. దీని సారం, ఆ కొబ్బరి పేస్ట్ సారం అంతా ఈ కూరలోకి వెళ్ళిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో కొబ్బరి పేస్ట్ వేసాం కదా, అది బాగా మంచిగా ఆ కూరలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మిరియాలు, ధనియాలు, అలాగే జీలకర్ర పొడి వేసేస్తున్నాను.
అలాగే చాలా కొంచెం కారం, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయల కారం వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, ప్లస్ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసాం కాబట్టి అల్లంతో. సో సో కొంచెమే వేస్తాను. అలాగే ఆవాల మెంతుల పొడి, అలాగే రుచికి తగినంత ఉప్పు. ఎక్కువ వేసుకోకండి, రుచికి తగినంత ఉప్పు వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం ఈ అన్ని పొడులు చాలా కొంచెం కొంచెం అంటే ఫ్లేవర్ రావడానికి, మంచి కూర అనేది గుమగుమలాడడానికి. సో మిరియాలు, జీలకర్ర, ధనియాల పొడి, అలాగే ఆవాల మెంతుల పొడి, ఉప్పు, కారం నేను చాలా తక్కువ వేసుకోమన్నాను, అందుకే చాలా తక్కువ వేసుకోండి. ఇది ఎంత ఎల్లోయిష్గా ఉంటే అంత బాగుంటుందన్నమాట. మొత్తం కూర అంతా అయిపోయిందండి, ఇంకేం లేదు. లాస్ట్లో కరివేపాకు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీ అయిన సాంప్రదాయమైన క్యాబేజ్ కూర విత్ ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ మిక్స్డ్ వెజిటేబుల్ అనుకోండి, విత్ కొబ్బరి పేస్ట్తో సూపర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా ఈ అమ్మవారి ఎక్కడ ఉల్లిపాయలు లేకుండా, వెల్లుల్లిపాయలు లేకుండా చేసేసాను చూసారు కదా. వెల్లుల్లిపాయలు లేకుండా అలా మనం హ్యాపీగా, ఉల్లిపాయలు లేకుండా కూడా మనం ఇలాంటి కూరలు చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అనుకుంటాం అవ్వదేమో, ఉల్లిపాయ లేకుండా కూర అవ్వదేమో, వెల్లుల్లిపాయ లేకుండా కూర అవ్వదేమో అని. లేదండి, అవ్వచ్చు. చూడండి ఈ కూర చూస్తుంటేనే సారీ అండి, ఈ కూర చూస్తుంటేనే ఎంత సూపర్బ్ ఉంది నిజంగా. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దు. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని, అమ్మవారి కటాక్షం ఉండాలని కోరుకుంటూ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్క కూర వెజిటేబుల్ మనకి ఆ రుచి తెలుస్తూ ఉంటుంది. క్యాబేజ్ రుచి, క్యాప్సికమ్ది, క్యారెట్ది, బఠానీది, ఆలుది. సో ఇంకా చెప్పద్దు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.